కార్తీక పురాణం అధ్యాయం 13 ద్వాదశీ వ్రత మహత్యము. వశిష్ఠుడిట్లు చెప్పెను. జనక మహారాజా, కార్తీక మాసములో సోమవార వ్రతము గొప్పది. అంతటికంటే 1000 రెట్ల ఫలమునిచ్చినది కార్తీక పూర్ణిమ. దానికంటే కార్తీక శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు ఫలమిచ్చును. దానికంటే బహుళ పక్షములోని ఏకాదశి 1,000,000 రెట్లు ఫలమిచ్చును. అంతకంటేను కార్తీక ద్వాదశి కొన్ని రెట్లు సత్ఫలితాలనిచ్చును. ఆనాడేకాదశి అనియు అది అనంత ఫలమునిచ్చుననియు తెలియకపోయినను ఉపవాసము జాగరణ చేసిన వారికి విష్ణు ప్రాప్తి కలుగును. ఆ మరునాడు బ్రాహ్మణునికి భోజనం పెట్టినచో విష్ణు సాయుధ్యమును పొందును. ఈ కార్తీక ద్వాదశి నాడు అన్నదానము చేసినచో సంపదలు వృద్ధి నొందును. దీని మహిమ అనంతము. కార్తీక శుద్ధ ద్వాదశిని హరిబోధిని అందురు. ఆనాడు ఒక్క విప్రునికి భోజనము పెట్టినను వైకుంఠ ప్రాప్తి కలుగును. క్షీరాబ్ద ద్వాదశి నాడు పెరుగు అన్నము దానము చేసినచో చాలా కాలము పుణ్యము కలుగును. ఈనాడు బంగారు కొమ్ములు వెండి గిట్టలు పెట్టి దూడలతో సహా గోదానము చేసినచో ఆ గోవు ఒంటి మీద ఎన్ని రోమాలుండునో అన్ని వేల ఏండ్లు సర్వభోగ భాగ్యములు అనుభవించును. ఈ ద్వాదశి నాడు వస్త్రదానము చాలా పుణ్యప్రదము. కార్తీక మాసములో పాడ్యమి నాడు, ద్వాదశి నాడు, పున్నమి నాడు దీపదానము చేసినచో 1,000,000 జన్మలలో చేసిన పాపము హరించును. బ్రాహ్మణునికి ద్వాదశి నాడు పండు, తాంబూలము, యజ్ఞోపవీతము, బంగారమును, బంగారు తులసి దళమును, సాలగ్రామమును దానము చేసినచో వైకుంఠ పదము గలుగును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసమున్నది వినుము. ధర్మవీరుని కథ. గోదావరి తీరమందొక కోమటి ఉండెడివాడు. అతడు పరమలోభి, పరోపకారము చేసి ఎరుగడు. ఒకసారి వేదశాస్త్ర పండితుడు ఇతని దగ్గర అప్పు తీసుకొనెను. కోమటి ఆ రుణము రాబట్టుకొనుటకు అతని ఇంటికి పోయెను. అతనిని పట్టుకుని ధనమిమ్మని నిర్బంధించెను. బ్రాహ్మణుడి దగ్గర ధనము లేదు. వైశ్యునితో ఈ నెల చివరకు నీకు డబ్బిచ్చేదను, తీసుకుని పొమ్మనెను. కోమటి అతని మాటలు వినిపించుకొనక కత్తితో నరికి చంపెను. బ్రహ్మహత్య చేసిన ఆ వైశ్యుడు కొంతకాలమునకు మరణించెను. యమకింకరులు వచ్చి వాని జీవుని పాశముతో బంధించి లాగుకుని పోయి యముని ముందు నిలిపిరి. యముని యాజ్ఞ చేత వారతనిని ఘోరమైన రౌరవ నరకములో వేసి బాధించిరి. వైశ్యుని కొడుకు ధర్మవీరుడు. వాడు తండ్రి వల్లే కాక ధర్మ ప్రవృత్తి కలవాడై తండ్రి సంపాదించిన అపార ధనమును చెరువులు, నూతులు, ఆనకట్టలు నిర్మించుకున్నటకు, పేదవారికి వివాహోపనయనాదులకు చేయించుకొనుటకు, యజ్ఞములు, అన్నదానములు చేయుటకు, ఆకలితో బాధపడుచున్న సర్వ వర్ణముల వారికి అన్నము పెట్టుటకును వినియోగించెను. ఇట్లుండగా ఇతని పుణ్య విశేషము చేత ఒకనాడు నారదుని చూసి పరమానందము పొంది ఎదురు వెళ్లి సాష్టాంగ నమస్కారం చేశాను. నారదముని అతనిని కౌగలించుకుని వైశ్యుడు ఆయనకు అర్ఘ్యపాద్యములిచ్చి పూజించి, నారద మహర్షి, మా వంటి వారికి మీ దర్శనము దుర్లభము. మీరు నన్ను అనుగ్రహించుటచే నేను చేసిన పుణ్యములు ఫలించినవి. నేను తమ సేవకుడను. ఏమి చేయవలెనో సెలవిండు అని ప్రార్థించెను. నారదుడు చిరునవ్వు నవ్వుచూ, ధర్మవీర, నేను చెప్పినది శ్రద్ధగా వినుము. కార్తీక శుద్ధ ద్వాదశి నారాయణునకు చాలా ప్రియమైనది. ఆనాడు స్నానాదులు చేసినచో అనంతమైన పుణ్యము కలుగును. సూర్యుడు తులారాశిలో నుండగా కలిగినవాడు గాని, లేనివాడు గాని, యతి గాని, బ్రాహ్మణ, క్షత్రియ, శూద్రాది వర్ణములలోని వారెవ్వరూ గాని, స్త్రీలు గాని సాలగ్రామదానము చేసినచో పూర్వజన్మములో చేసిన పాపములన్నీ నశించును. నాయన, నీ తండ్రి యమలోకములో రౌరవ నరకమును అనుభవించుచు దుఃఖించుచున్నాడు. వాని పాపములు నశించి ఉత్తమ గతులు కలుగుటకు నీవు సాలగ్రామశిలను కార్తీక శుద్ధ ద్వాదశి యందు ఒక విప్రునకు దానమిమ్ము అని చెప్పగా ధర్మవీరుడు మూర్ఖుడై సాలగ్రామదానమును అంగీకరింపలేదు. అతడు కాలము తీరి మరణించెను. దేవముని అయిన నారదుని వాక్యములు కొట్టివేసినందుకు అతడు 3 జన్మములు పులిగాను, 3 సార్లు కోతిగాను, 5 సార్లు ఎద్దుగాను, 10 సార్లు స్త్రీగాను పుట్టి ఆ స్త్రీత్వములో వైధవ్యమును అనుభవించెను. 11వ జన్మము అందు ఒక యాచకుని కుమార్తెగా పుట్టెను. తండ్రి కష్టపడి ఆమెకు పెండ్లి చేయగా ఆ మరునాడే భర్త
చచ్చి వితంతువయ్యెను. ఆమెను చూచి బంధువులు అందరూ దుఃఖించిరి. యాచకుడు దరిద్రుడైనను మహాతపశ్శాలి, అందుచేత అతడు దివ్య దృష్టితో చూచి ఆమె పూర్వజన్మముల సంగతులన్నీ తెలుసుకొని బంధువులకు చెప్పెను. అది కార్తీక మాసము కాబట్టి ఒక సోమవారం నాడు కుమార్తె పాపములు తొలగుటకును, మోక్షము కలుగుటకును, జన్మాంతర పాపములు నశించుటకును ఒక మంచి బ్రాహ్మణుని పిలిచి తండ్రి ఆమె చేత సాలగ్రామదానము చేయించెను. ఆ సాలగ్రామదాన ప్రభావము చేత ఆమె భర్త మరలా బ్రతికి వచ్చెను. ఆమె తన భర్తతో సుఖముగా జీవించి చివరికి స్వర్గలోకమునికి వెళ్ళి సుఖము నొంది తిరిగి భూమి మీద మహాజ్ఞాని అయిన విప్రుడుగా జన్మించెను. ప్రతి సంవత్సరము కార్తీక సోమవారము నాడు ఆయన సాలగ్రామదానము చేసి మోక్షమును పొందెను. రౌరవ నరకములోని అతని తండ్రి కూడా ముక్తి నొందెను. వెనుక కోటి జన్మములో చేసిన పాపములను హరిబోధిని ద్వాదశి నశింపజేయును. సాలగ్రామ శిలాదానము కంటే మహాపాపములు పోవుటకు వేరొక ప్రాయశ్చిత్తము లేదు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణమందలి కార్తీక మహత్య పారాయణము 13వ అధ్యాయము సంపూర్ణం.